ఇక్కడ చాలా విస్పష్టంగా కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి క్లియర్ కట్ ఇది ఏంటంటే 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో 42,56,013 మంది ఉంటే ఈ రోజున అక్కడ ప్రైవేట్లో 41,87,640 మంది ఉన్నారు. అదే 23-24కి వచ్చేసరికి ఇది ఒక్కటి చాలు డ్రాప్ అవుట్స్ ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నాయి. 40,50,116 అంటే అక్కడ ఒక 2 లక్షల మంది తగ్గిపోయారు. ఇక్కడ 45,53,000 అంటే 41 నుంచి 45 లక్షలకి పెరిగింది ప్రైవేట్ పాఠశాలల్లో. అంటే ఇక్కడ లక్షల సంఖ్యలో మళ్ళీ ప్రైవేట్ పాఠశాలల్లో పెరిగారు. ప్రకారం దాదాపు 150,000. అదే పరిస్థితి ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా దారుణమైనది ఏంటంటే 2024-25కి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల్లో 36,43,083 మంది ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో చాలా క్లియర్ గా గమనించాల్సింది ఇక్కడ ప్రైవేటు పాఠశాలల్లో 2022-23 నాటికి 41,87,640 మంది ఉన్నటువంటి వాళ్ళు 41 నుంచి 47,01,905కి పెరిగారంటే ఇంచుమించు ఇన్ని లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు పెరిగారు, ఇన్ని లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరిగారు? ఈ నేపథ్యంలో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఈ కేంద్ర ప్రభుత్వ నివేదికను విశ్వసించాలా లేదు అన్నట్లయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన గట్టిగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం విశ్వసించాలనే దానికి ఇది ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్ గా సార్ ఇది మన ఆడబిడ్డల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అనేటువంటి ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం. జరుగుతున్నవన్నీ రాష్ట్రంలో కనీవిని ఎరుగని ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. తర్వాత మహిళల సంరక్షణ కోసం ఆ రోజున ఏర్పాటైనటువంటి యాప్ కూడా దిశ యాప్ అది సరిగ్గా పనిచేయడం లేదని కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారే సాక్షాత్తు ఆయనగా అది కూడా కేంద్ర మంత్రి చెప్తేనే మనకు తెలిసినటువంటి విషయం. తర్వాత మొన్న కదా ఒక చిన్నారి అదృశ్యం అయిపోయింది. అనంతపురంలో గంగమ్మ కస్టడీ అదే చెప్తున్నా వస్తాను ఆ పాయింట్ కూడా. దానికి సంబంధించినటువంటిది ఏం జరిగిందో తెలియదు. ఇది ఎలా ఉంటే అసలు మరీ హారిబుల్ గా అసలు దాని గురించి స్పందనే లేదు. ఈ గంగమ్మ కస్టడీ మరణానికి సంబంధించి అక్కడ ఏదో వాళ్ళు ఇదైపోయి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ప్రభుత్వ స్పందన లేదు. ఆ మధ్య నీళ్ళల్లో చిన్నారి మునిగిపోతే ఈ రోజుకి అసలు శవం ఆచూకీ లేదు, ఏమైపోయిందో సంఘటన తెలియదు. ఇలా చూస్తే ప్రతి మూలా కూడా మనం అంతకుముందు ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా చదివాం కదా. ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాలు అవి ఇవి కాదు. పైగా ఈయన అసలు సాక్షాత్ మనం పదే చెప్పాం, మళ్ళీ చెప్పుకోవాలంటే మనకే సిగ్గు. కానీ ప్రజాప్రతినిధులే ప్రిన్సిపాల్స్ మీద దాష్టికం చేస్తున్నారు, టీచర్ల మీద దాష్టికం చేస్తున్నారు. విశ్వసించినటువంటి అమ్మాయిని నడి రోడ్డు మీద పూలు కొనుక్కుంటా ఉంటే దాడులు జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. ఇన్ని ప్రజాప్రతినిధులే ఇంత బహిరంగంగా ఇంతగా బరి తెగించి చేస్తా ఉంటే ఈయనేమో అదే ఆఖరి రోజు ఇదే మొదటి రోజు అని దేనికండి స్టేట్మెంట్లు? ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా. సో మీరు వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ యూ హ్యావ్ టేకన్ ఆన్ యువర్ రిప్రజెంటేటివ్స్, మీ ప్రతినిధుల మీద ఆ ఘాటైన ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు పాఠాలు చెప్పేటువంటి ఒక పంతులమ్మ ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఒక ప్రిన్సిపల్ చెప్పింది, దాని మీద మీరు ఏమే యాక్షన్ తీసుకున్నారు? ఇలాంటివన్నీ రైల్వే కోడూరు జనసేన ఆయన మీద అదే ఇందా ఇండైరెక్ట్ గా అన్నాను. ఆ అమ్మాయి కదా పూలు కొనుక్కోవడానికి వెళితే నడి రోడ్డు మీద దాడి చేస్తే తర్వాత ఇష్యూని బయటికి తెస్తే అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టారు. అందుకని అదేమంటే వాళ్ళు రౌడీలా లేకపోతే ప్రొఫెషనల్ రౌడీలా లేకపోతే ప్రొఫెషనల్ ఇది కాదు కదా. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ కూడా సమానులే. సో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి ఎలాంటి వాళ్ళు అనేది మనకు అనవసరం. దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. వాళ్ళు చేసే వెధవ పనులు ఇతర పనులు ఏదైనా ఉంటే దాని మీద మీరు కేసులు పెట్టండి, యాక్షన్ తీసుకోండి. కానీ దాన్ని వంకగా చూపించి వాళ్ళని అసలు ఈ సమాజంలో వాళ్ళు ఉండడానికే వీల్లేదు, వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళని మనం ఏమైనా చేసేయచ్చు, కస్టోడియల్ టార్చర్ పెట్టేయచ్చు, చంపేసేయచ్చు, ఎందుకంటే వాడు ప్రొఫెషనల్ కిల్లరు, అమ్మాయి లాంటిది
అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ అండి? నిన్న మన షోలోనే ఆవిడ పుణ్యశీల చెప్పారండి. వాళ్ళంతా ఈ వైసీపీ మహిళా నాయకురాళ్ళంతా కూడా మహిళా కమిషన్ కి ఆవిడకి ఇది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అసలు ఆవిడ లేనే లేరంట అక్కడ, అందుబాటులో లేకుండా. అక్కడ ఏదో సెక్రటరీ ఎవరో ఉంటే ఈ కమిషన్ లో ఇవన్నీ ఏంటంటే ఏ ప్రాతిపదికన వాళ్ళకి చట్టాల గురించి తెలియదు, సమాజం పట్ల కమిట్మెంట్ ఉండదు. అవన్నీ కూడా ఒక పొలిటికల్ అపాయింట్మెంట్స్. వాట్ ఆర్ ది అట్రాసిటీస్ అగైనెస్ట్ ద ఉమెన్, దానికి మనం ఏం చేయాలి, చట్టాలు మనం ఏం చెప్తున్నాయి, మన బాధ్యత ఏంటి అనేది ఏదన్నా అలాంటి వాళ్ళని ఏదన్నా లీగల్ ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా పెడితే దానికి ఒక లీగల్ సాంక్టిటీ ఉంటుంది. ప్రతిదాన్ని రాజకీయ రంగుటద్దాల్లో చూసి వాళ్ళనే రాజకీయ ప్రతినిధులను తీసుకొచ్చి పెడితే ఇది ఈ విధంగానే ఉంటుంది. చూస్తున్నామండి 1990.